తాను ఏదైతే తీసుకున్న లైన్ ఉందో ఆ లైన్ ప్రకారమే ముందుకు వెళ్లాలని చెప్పేసి కవిత నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కవిత మరొకసారి ఏం చేయబోతుంది, ఏం మాట్లాడబోతుంది, ఎవరిపై ఆరోపణలు చేస్తుంది అనేది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే కాళేశ్వరం సంబంధించి కీలక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారాయి. మరోవైపు వరుస విచారణలతో బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు గురవుతుంది. ఆ నేపథ్యంలోనే ఇక కవిత చేస్తున్న వ్యాఖ్యలు, అదేవిధంగా ప్రకంపనల వేతన అవి పార్టీకి మరింత డ్యామేజ్ కలిగిస్తున్నాయి. అదేవిధంగా ఇటు అధికార పార్టీకి, ఇటు బీజేపీ పార్టీకి అస్త్రాలుగా మారుతున్న పరిస్థితి. దీంతో ఏం చేయాలన్న దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి ఉంది. దీని నివారణ కోసం అని చెప్పేసి శోభంతో ఒక రాయబారం నడిపించినప్పటికీ అది పూర్తిగా సక్సెస్ అయిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. కవిత ఈ విషయంలో ఎక్కడ కూడా తాను లొంగేది లేదు అన్నట్టుగా వ్యవహరించినట్టుగా మనకు సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి పార్టీ తన సస్పెండ్ విషయంలో ఒక నిర్ణయం, అంటే బహిష్కరణ వేటు విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. తన వర్షన్ తీసుకొని బహిష్కరణ వేటు వేస్తే దానికి సంబంధించి నేను రెస్పాండ్ అయ్యి ఉండేదని, అలాంటిది ఏమీ తీసుకోకుండా, అంటే తాను ఎక్కడ తప్పు మాట్లాడలేదు, కేవలం ప్రశ్నించడమే తప్ప దానికి సంబంధించి వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా బహిష్కరణ వేటు వేశారు. కాబట్టి ఆ విషయంలో పార్టీ తనకి ఏదైనా ఒక స్పష్టత ఇస్తే అప్పుడు దీనిపై స్పందిస్తాను, అప్పటి వరకు అయితే తాను ఏదైతే నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మేరకే ముందుకు వెళ్తానని చెప్పి కూడా చెప్పినట్టుగా సమాచారం అయితే ఉంది.